మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక అప్డేట్ను విడుదల చేసింది. తాజాగా వాయిస్ చాట్ అనే కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఈ ఫీచర్తో గ్రూప్ సభ్యులు లైవ్ ఆడియోలో పరస్పరం మాట్లాడుకుంటూనే చాట్లో మెసేజ్లను కొనసాగించగలుగుతారు. ఎలా పనిచేస్తుంది ఈ వాయిస్ చాట్? ఇంతకుముందు వాయిస్ చాట్ సదుపాయం 33 మందికి మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా ఇదే ఫీచర్ను 256 మందికి విస్తరించారు. అంటే ఒక గ్రూప్లో ఉన్న ఏ సభ్యుడైనా వాయిస్ చాట్ ప్రారంభించవచ్చు. అయితే ఈ చాట్ కాస్త భిన్నంగా ఉంటుంది. అంటే ఇతరులకు నోటిఫికేషన్ వెళ్ళదు, కానీ ఎవరైనా అవసరమైతే వాయిస్ చాట్లో చేరొచ్చు లేదా ఎప్పుడు కావాలన్నా వాయిస్ చాట్ నుండి వెళ్ళొచ్చు. ఈ వాయిస్ చాట్ ప్రారంభించిన వెంటనే అది గ్రూప్ చాట్ దిగువ భాగంలో కనిపిస్తుంది. ఇందులో ఎవరెవరు ఉన్నారో చూడొచ్చు. ఇది పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో పనిచేస్తుంది. అలాగే సాధారణ వాట్సాప్ కాల్స్, మెసేజ్ల లాగానే గోప్యంగా ఉంటుంది. వాయిస్ చాట్ ఎలా ప్రారంభించాలి? మొదటగా గ్రూప్ చాట్ ఓపెన్ చేయండి. పై భాగంలోని వాయిస్ చాట్ ఐకాన్ను ట్యాప్ చేయండి. అక్కడ స్టార్ట్ వాయిస్ చాట్ పై క్లిక్ చేయండి. ఇతరులకు కాల్గా కాకుండా ఒక పుష్ నోటిఫికేషన్ మాత్రమే వెళ్తుంది. చాట్ దిగువలో ఎవరెవరు వాయిస్ చాట్లో ఉన్నారో చూపించే బ్యానర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ వల్ల మీరు వాయిస్ చాట్లో లేనప్పటికీ ఎవరెవరు ఉన్నారో గ్రూప్ హెడర్ లేదా కాల్స్ ట్యాబ్లో చూసేయొచ్చు. అలాగే గ్రూప్ మెసేజ్లు, కాల్ అలర్ట్లను మ్యూట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. వాయిస్ చాట్లో ఎవరూ ఉండకపోతే లేదా ఒక గంటలోపుగా ఎవరూ జాయిన్ కాకపోతే అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. వాయిస్ చాట్ నుంచి బయటికి రావాలంటే లీవ్ వాయిస్ చాట్ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ వాయిస్ చాట్ ఫీచర్ త్వరలోనే గ్లోబల్ స్థాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ లభ్యం కానుంది అని వాట్సాప్ ప్రకటించింది. ఇంతవరకు గ్రూప్ కమ్యూనికేషన్లో మెసేజ్లకే పరిమితమైన వాట్సాప్ ఇప్పుడు ఈ వాయిస్ చాట్ ఫీచర్తో మరింత ఇంటరాక్టివ్గా మారనుంది.